కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారని విమర్శించారు. పార్టీ ఫిరాయించలేదని కడియం నీతిమాలిన సమాధానం చెప్పారని, చరిత్రహీనుడిలా ఆయన మిగిలిపోతారని రాజయ్య చెప్పారు. నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ ఖూనీ చేశారని రాజయ్య ఆరోపణలు చేశారు. ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుని లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు?